కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కోరారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాలా మాదిగల మధ్య వైరం పెంచుతున్నారని ఆక్షేపించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పాత పద్దతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయడంతో మాదిగలు నష్టపోతున్నారన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రమే ఎస్సీలను ఏబీగా వర్గీకరిస్తుంది. ఆ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తా ఉన్నది. ఆయన నొసటితోనేమో మాదిగల ముందున్నట్టు వెనుక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరితోటి మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రజాపాలనలో ఒక్క మంచి పని చేసి ఇప్పటి వరకు పేరు తెచ్చుకోలే.